టీజీఆర్ఎస్ ట్రస్ట్ సారథ్యంలో ఉచిత చేశారు కాబట్టి మీరు ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించి ఉండాలని ఈ ట్రస్ట్ ద్వారా కేవలం వైద్యులే కాదు రావడం జరిగింది. ఈ టీజీఆర్ ట్రస్ట్ ద్వారా పట్టుకోండి అయివం తీసుకో తల్లి సిద్ధ హనుమంతరావు గారు ఇవ్వండి సార్. ఇప్పుడు అకాలం అయింది కాబట్టి మీ అందరికీ సంతపేట సాయిబాబా మందిరం తరఫున అల్పాహారాన్ని కూడా మీ అందరికీ ఏర్పాటు చేశారమ్మా. అంతే మా అద్దాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూర్చోండి. ఇక్కడ ఈ అందరికీ ఓపిక ఈ ఓపికన్నీ కూడా చూస్తున్నారు. ధన్యవాదాలు గారు డాక్టర్ గారు వారిని సత్కరిస్తూ ఉంటారు. మాధవ సేవ అన్నటువంటి విషయాన్ని పూర్తిగా తప్పకుండా పాటిస్తూ నిరంతరం కార్యక్రమాలు చేస్తారు. డివిజన్ అధ్యక్షుడు ఆదినారాయణ గారు కూడా ఎమ్మెల్యే గారు సత్కారం చేస్తున్నారు. ఈ డీజే ఆందోళన జరుగుతుంది. చక్కటి కార్యక్రమం, ఎందుకంటే చిన్న వయసులో ఉండేటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏపీ హెడ్ కేటీఆర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు సత్కారం చేస్తున్నారు. ఆ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు కదా. అలాగే ఆపరేషన్ చేయించుకోవాలంటే చక్కటి ఆరోగ్యంగా ఉండాలని వారి సంకల్పానికి ఈరోజు సంతపడుతున్నా. తోపుడు బండ్లు అలానే
అగర్వాల్ ఐ గ్రూప్ నిజంగా వాళ్ళకి కార్పొరేట్ స్టైల్లో మన ఒంగోలులో పెట్టి మనకి అందరికీ ఎంతో ఆనందం. ఈ కార్యక్రమం ఇలానే కొనసాగుతుంది. 200 అనుకున్న వాళ్ళు 500 దాటి వచ్చారు. నిజంగా ఈ మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు డీజే ట్రస్ట్ తరఫున జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేము కొత్తగా పెట్టినా కానీ సార్ దగ్గరికి మా హాస్పిటల్ తరపు నుంచి వెళ్ళంగానే జనార్దన్ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. సార్ మేము రెడీగా ఉన్నాము, మీరు ఎప్పుడు పెడతారు? ఆయన నుంచి ఒకటే మాట, నా నియోజకవర్గ ప్రజలకు చాలా అవసరమైతే ఉంది, కన్నుదే కాదు మిగతా ఆరోగ్యంది కూడా అవసరమైతే ఉంది. ప్రస్తుతానికి ఫస్ట్ ఐ చెకప్ అయితే చేసేద్దాము. చాలామంది రైతులు ఉన్నారు, వాళ్ళకి శుక్లాలు ఉన్నాయి, వాళ్ళకి చాలామందికి సరిగ్గా తెలియట్లేదు, ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేసి ఆయన రియలైజ్ అయిపోయి ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచించలేదు. మేడం అయితే మేము రేపైనా రెడీ అనేసి మేడం అయితే కమిట్ అయిపోయారు. వాళ్ళు సెకండ్ థాట్ అనేది లేదు, సెకండ్ నిమిషం కూడా ఆలోచించలేదు. మేము రెడీగా ఉన్నామన్నారు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టేసేయండి. వెంటనే సార్ గారు కూడా సండే మనం పెట్టేద్దాం సార్, సాయిబాబా గుడి రెడీగా ఉందన్నారు. హనుమంతరావు గారు కూడా వెంటనే మాకు సపోర్ట్ చేశారు. మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం రాదండి, మనీ గురించి కాదు, సో పీపుల్ సర్వీస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అస్, వాళ్ళు బాగుంటే చాలు అనేసి మొత్తం యూనిట్ అందరూ మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఎవరు కూడా నిదానంగా చేసుకోండి. మీకు మధ్యాహ్నం కూడా అల్పాహారం ఏర్పాటు చేశాం, ఏమి ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా సహకరించారు మన దామచర్ల జనార్దన్ గారు, మన ఎమ్మెల్యే గారు. నాగ సత్యలత గారు కూడా ఈ డీజేఆర్ ట్రస్ట్కి చైర్మన్గా ఉండి ఈ మంచి కార్యక్రమాలు మనం చేయాలి, మన కుటుంబం తరపున చేయాలని దామచర్ల జనార్దన్ గారిని నిరంతరం ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. మాట్లాడినాము. ఈ డీజేఆర్ ట్రస్ట్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆ ఒక్క మాటని మన గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన సంచలరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కటి కార్యక్రమం మన సంతపేట సాయిబాబా టెంపుల్లో జరుగుతూ ఉంది. దీనికి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్, ఐ హాస్పిటల్, అదేవిధంగా మన డీజేఆర్ ట్రస్ట్ ఇద్దరు కూడా కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టారు. దానికి సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, మన సిద్ధ హనుమంతరావు గారు, డాక్టర్ సాయి యశ్వంత్ గారు, డాక్టర్ శిరీష గారు, ఏపీ హెడ్ జయకుమార్ రెడ్డి గారు, మన చంచలరావు గారు, కార్పొరేటరు చింతపల్లి గోపి గారు, డివిజన్ అధ్యక్షులు ఆదినారాయణ గారు, బండారి మదన్ గారు, అంబటి ప్రసాద్ గారు, ఇంకా ట్రస్ట్ సభ్యులు అందరికి కూడా పేరు పేరున నాకు నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మనకి మన ఈ రీసెంట్గా మన డాక్టర్ గారు, అదేవిధంగా మన చంచలరావు గారు వచ్చి మన డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ తరఫున ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడదాం ఒంగోలులో, అది మన టెంపుల్లో పెడదాం, ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి మన చంచలరావు గారు ఆ రోజు అడిగితే తప్పకుండా పెడదాం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కంటి సంబంధాలు ఉండే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఉచితంగా పెడదాం, దానికి మన ట్రస్ట్ కూడా మన సైడ్ నుంచి ఏం చేయాలో అవి కూడా చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. చెప్పిన తర్వాత ఈ డేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు ఆదివారం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక 800-900 మంది అందరూ కూడా పేదలంతా కూడా వచ్చారు. ఇంకా వాళ్ళందరికీ కూడా ఈరోజు టెస్ట్ చేస్తున్నారు. ఒక పక్క స్పెట్స్ అయితే స్పెట్స్ ఇస్తున్నారు, అదేవిధంగా ఆపరేషన్ అయితే ఆపరేషన్ అని చెప్పేసి రాసిస్తున్నారు, అదేవిధంగా డ్రాప్స్ తోటి పోయే పని అయితే డ్రాప్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఈరోజు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. స్పెట్స్ చేసుకున్న ఇచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు స్పెట్స్ ఇచ్చాం, వాళ్ళకు కూడా చెప్పాం, వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్కి పోయి వాళ్ళ సైట్ ఎంత ఉందో అంత వాళ్ళ పవర్ కూడా యాడ్ చేయించుకోమని కూడా చెప్పాం. అదేవిధంగా ఆపరేషన్స్ ఏదన్నా శుక్లం కానీ ఇలాంటిది ఏదైనా ఆపరేషన్స్ ఉంటే కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఫ్రీగా ఆపరేషన్ చేసేదానికి కూడా ఈరోజు డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా పేదలు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు కార్యక్రమాలు చేశాం. లాస్ట్ మనకి ఎంతమంది వచ్చినా కూడా లాస్ట్ పేషెంట్ని కూడా చూసిన తర్వాతే మన డాక్టర్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఓపికగా చూపించుకోండి, ఓపికగా మీకు కావాల్సిన స్పెట్స్ అయితే స్పెట్స్, ఆపరేషన్ అయితే ఆపరేషన్, ఏది కావాలో డాక్టర్ సజెషన్ మీద మీ అందరూ కూడా చేయించుకోవాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి ప్రతి 3 నెలలకి, ఎందుకంటే ఇంతమంది వచ్చారంటే ఇంకా కూడా మనం ఇంకా పబ్లిసిటీ చేయాల. 4 రోజుల ముందు అనుకున్నాం, 4 రోజుల ముందే మన గ్రూప్స్లో పెట్టాం.
ఈసారి 3 నెలలకు ఒకసారి ఏదో పెద్ద గ్రౌండ్లో అన్నా కూడా ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా కూడా ఎక్కువ మంది మనకి సర్వీస్ చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ, ఈరోజు వచ్చిన మీ అందరికీ ఎవరైతే వచ్చారో మహిళలు కానీ అందరూ కూడా ఎవరు కూడా తోచుకోవలేదు, నెట్టుకోవలేదు, అందరికీ చెక్ చేస్తారు. లాస్ట్ టిల్ ఎండ్ వరకు మీకు చూసే డాక్టర్లు వెళ్తారు. కాబట్టి అంత లేట్ అయినా కూడా మీరు ఉండి చూపించుకొని వెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరోసారి మన చంచలరావు గారికి మనస్ఫూర్తిగా ఆయన ఈ గుడిలో పెట్టి ఇంత కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.